హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉగ్గాని అండి. రాయలసీమ స్పెషల్. చాలా టేస్టీగా ఉంటుంది. మనం స్నాక్స్లా కానీ బ్రేక్ఫాస్ట్లా కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. చాలా క్విక్గా 10 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఒక గిన్నెలోకి మనం ఇక్కడ మురుగుల్ని తీసుకుందాము. ఒక 3 కప్పుల వరకు తీసుకుందాము. కొన్ని ప్లేసెస్లో మరమరాలని కూడా అంటారు కదండి. వీటిని మునిగే వరకు వాటర్ వేద్దాం. ఎలానో వాటర్లో పైకి తేలుతాయి కదండి. కొంచెం ఇలా ఒత్తుతున్నట్టుగా స్లోగా మనం లోపలికి అందాము. ఇలా ఒత్తామంటే మనకి మొత్తం కూడా ఈవెన్గా మనకి నానతాయండి. ఇలా ఒకసారి 1 మినిట్ వరకు ఇట్లా అనేసిన తర్వాత మనం 2 to 3 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాము. ఇలా ఒకసారి ఒత్తుతూ ఇలా పైనుంచి కింద వరకు ఒకసారి ఇలా అందాము. నెక్స్ట్ 2 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి వీటిని ఇలా మొత్తం వాటర్ అంతా తీసేసి మనం ఇలా స్క్వీజ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మొత్తం కూడా అట్లానే పక్కకు పెట్టేసుకుందాము. వాటర్ ఏమి ఉండకూడదండి. మొత్తం కూడా ఇలా తీసేద్దాం. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేసుకుందామండి మురుగుల్ని. మనకి ఇది ఉగ్గాని మనకి టేస్టీగా రావాలంటే ఒక స్పెషల్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి పౌడర్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి ఒక 1/2 కప్ వరకు కూడా పుట్నాల పప్పు తీసుకుందాం. ఇందులోకి ఒక 4-5 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చిని ఇలా తుంచేసుకుని వేసేసుకుని మనం మిక్సీ పెట్టేసి పౌడర్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఒక ప్యాన్లోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసేసుకుందాం. ఇక్కడ పోపులు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఒకటి ఇలా ఒకసారి బాగా వేపేసుకుందాం. పోపు అంతా కూడా బాగా వేగిపోవాలండి. మనకి పల్లీలు అవి కూడా ఇలా అయిపోయిన తర్వాత ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద సైజ్, మీడియం సైజ్ అంతా అయినా పర్లేదు, కొంచెం పెద్దదైనా సరే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఆనియన్ని ఇలా ఒకసారి వేపేసుకుని మరీ వేగిపోనవసరం లేదండి. కొంచెం క్రంచీగా ఉంటేనే మనకి ఉగ్గానిలో టేస్ట్ బాగుంటుంది. ఒక 1 సెకండ్ వరకు వేపేసి ఇలా ఒక టమాటాను కూడా మనకి మెత్తపడే వరకు కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఒకసారి టమాటా అంతా మెత్తపడే మనకి ఇలా టమాటా కూడా మెత్తపడాలండి. బాగా మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం. నెక్స్ట్ 2 మినిట్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుందాం. మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాము. మొత్తం ఇవి రెండు కూడా కలిసే వరకు ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఈ మరమరాల్ని యాడ్ చేసేసుకుందామండి. ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసి చూసారు కదా, టమాటా అయితే మాత్రం బాగా మెత్తబడిపోయింది కదండి. ఇలా ఉండగానే మనం మరమరాలను యాడ్ చేసేసుకుందాం. ఈ మరమరాలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుందాం. నెక్స్ట్ పౌడర్ ఉంది కదా, పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇలా ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టేసి పౌడర్లో మనకి మరమరాలు మొత్తం అంతా కలిసేలా ఒకసారి ఒక 2 to 3 మినిట్స్ వరకు కూడా బాగా వేపేద్దాం. ఇలా మొత్తం కలిసేలా వేపేసి మనకి లాస్ట్లో లెమన్ మొత్తంగా పిండేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా టేస్టీగా క్విక్గా అయిపోయింది కదండి. మనకి ఎక్కువ టైం లేనప్పుడు బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు. ఈ వింటర్లో మనకి వేడివేడిగా ఏమైనా తినాలనుకుంటే ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఈ మరమరాలతో ఉగ్గాని అంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.